డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, ఎంత సంపాదించవచ్చు, అసలు చాలా మంది మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది వేస్ట్ అని కూడా అంటూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించిన అసలు విషయాలు మ్యామ్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. డిజిటల్ మార్కెటింగ్ కోచ్గా మీరు చాలా మందిని ట్రైన్ చేశారు. ఈవెన్ మీరు కూడా ఇది ఉపయోగించుకొని 1 crore వరకు సంపాదించడం జరిగిందని మీరు చాలా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక సామాన్య మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒకవేళ నేర్చుకోవాలి అంటే ఇందులో మీరు ఏమేమి చెప్తారు, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్లో మీరు చెప్పే విషయాలు ఏమిటి, అవి మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఉపయోగించుకుని మేము ఎంత సంపాదించవచ్చు, ఎలా సంపాదించవచ్చు, రైట్, వీటిపై ఒక పూర్తి క్లారిటీ ఇస్తారా? డెఫినెట్లీ. చాలా మంచి క్వశ్చన్. ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్కి ట్రెండ్ వెళ్ళిపోయింది, లేదా డిజిటల్ మార్కెటింగ్ పనిచేయట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని నేను చాలా ఐ పిటీ దెమ్. అంటే నాకు సింపథెటిక్ ఫీలింగ్ వస్తుంది. అయ్యో ఇలా అయిపోయింది ఏంటి వీళ్ళ పరిస్థితి అన్న ఫీలింగ్ వస్తుంది. కారణం ఏంటి అని అంటే, సార్ నేను ఒక మాట చెప్తాను మీకు. మార్కెటింగ్ అనే వర్డ్ ఈరోజు పుట్టింది కాదు. మార్కెటింగ్ అని అంటే ఏంటి, నేను నీకు ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ దాని మీద నీకు ఒక అవగాహనని కల్పిస్తాను. ఆ పీపుల్, ప్లేస్, ప్రోడక్ట్, ప్రైసింగ్ అని 4 P's గురించి మనం ఫస్ట్ నుంచి మార్కెటింగ్లో నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, నేను ఫిలాసఫీ ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ నాట్ న్యూ అండ్ ఇట్ విల్ నెవర్ ఎండ్. ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఫస్ట్ కమింగ్ టు డిజిటల్ అంటే ఏంటి, యూజింగ్ ఎలక్ట్రానిక్ మీడియమ్స్ టు టెల్ అబౌట్ అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ సెల్ అనమాట. ఏదైతే నువ్వు అమ్ముతావో, ఏదైతే నీ సర్వీస్ ఉందో అది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చూపించడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నాం. ఇది చచ్చిపోవడం ఏంటి, దీనికి లైఫ్ లేకపోవడం ఏంటి, ఆ మాటలు అనేవి చాలా చిన్నగా అనిపిస్తాయి నాకు. ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు నేను MBA మార్కెటింగ్ చేశాను. సో మార్కెటింగ్లో ఉండే కొన్ని మెథడాలజీస్లో గొరిల్లా మార్కెటింగ్ ఉంటుంది, ఒక రీటైల్ మార్కెటింగ్, మర్చెండైజింగ్ ఉంటుంది, అది మార్కెటింగ్ ఫార్ములానే. బ్రాండింగ్ అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇంటిగ్రేషన్ మార్కెటింగ్. అదే తర్వాత మనకి ఇప్పుడు ఉండే డిజిటల్ మార్కెటింగ్. సో మార్కెటింగ్లో దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వేస్ అండ్ అది చాలా పెద్ద ఓషన్. ఆ ఓషన్లో డిజిటల్ మార్కెటింగ్ ఒక సబ్జెక్ట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, దీనికి ఈ సబ్జెక్ట్స్కి అంటే మెయిన్, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ నడవాలి అని అంటే ఒక సేల్స్ టీమ్, ఒక మార్కెటింగ్ టీమ్, ఒక అకౌంట్స్ టీమ్, ఒక HR టీమ్ అండ్ డైరెక్టర్స్ ఉండాలి. ఒక బిజినెస్ నడవాలంటే దానిలో ఒక చాప్టర్ కంప్లీట్లీ మార్కెటింగ్ అనేది తీసుకుంటుంది. ఒక చాప్టర్ రెవెన్యూ చాప్టర్ మొత్తం సేల్స్ అనే వాళ్ళు తీసుకుంటారు. దీంట్లో ఆ డిపార్ట్మెంట్స్ లేని ఎనీ బిగ్ కంపెనీస్ మీరు తీసుకోండి, ఉంటాయా? ఉండవు. ఇందులో ఫూలిష్ మాటలు ఏంటి అని అంటే, డిజిటల్ అయిపోయింది, ఇంకోటి వచ్చేసింది, అలా ఏం ఉండదు. అడిషనల్గా దీనికి నువ్వు యాడ్ చేసుకుంటే ఈరోజు దాని యొక్క సిచ్యువేషన్ ఎట్లుందని అంటే, మార్కెట్లో డిమాండ్ పోస్ట్ కోవిడ్, నేను ఒకటే చెప్తా, 10 years తర్వాత చూడాల్సిన సిచ్యువేషన్ కోవిడ్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు 2 yearsలో చూస్తున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఆఫ్ మార్కెటింగ్ ఎంతైతే మనం వాడుతున్నామో, కోవిడ్ తర్వాత 10 ఏళ్ల తర్వాత చూడాల్సిన గ్రోత్ డిజిటల్ మార్కెటింగ్కి 2 ఏళ్లలో చూడడానికి కారణం ఇంటర్నెట్ యూసేజ్ అంత జరిగింది. ఒక్క 2 ఏళ్లలో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పుట్టారు మీకు తెలుసా ఇంటర్నెట్లో? వాళ్ళందరూ ఇంటర్నెట్లో వాళ్ళ ఇండివిజువల్ బ్రాండింగ్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తూ ఎంతమంది కంపెనీస్ గ్రో అయ్యాయో తెలుసా? ఇప్పటికి కూడా చాలా మంది, రోజు ఈ క్షణం మనం ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ పుడుతున్నాయి ఇంటర్నెట్లో. సో డిజిటల్ మార్కెటింగ్ కి చావు లేదు అంటే ఇది మారుతూ ఉంటుంది, ఎన్హాన్స్ అవ్వడమే అంతే. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాలా సింపుల్ ఎన్హాన్స్మెంట్ అంటే నేను మామూలు భాషలో చెప్తా. ఒక చిన్న పిల్లాడు పుట్టాడు, వాడు తాకాడు, తర్వాత నడిచాడు, తర్వాత పరిగెత్తాడు, ఎన్హాన్స్ అవుతూ వస్తుందా వాడి ఒక లైఫ్ సైకిల్లో? అలాగా సబ్జెక్ట్కి ఎన్హాన్స్మెంట్ అంటూ జరుగుతూ వెళ్తుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్లో అనలిటిక్స్ యాడ్ అయ్యింది. అనలిటిక్స్లో గూగుల్ G4 వచ్చింది. GA4 వచ్చేంత వరకు అనలిటిక్స్ GAలో ఉన్నప్పుడు, నార్మల్ గూగుల్ అనలిటిక్స్కి GA4 అనలిటిక్స్ వచ్చినప్పటికీ డేటా యొక్క అండర్స్టాండింగ్ క్లయింట్కి వేరేలాగా వెళ్ళింది. దాన్ని బేస్ చేసుకొని కంపెనీస్ పుట్టాయి, అనలిటికల్ కంపెనీస్ చాలా పుట్టాయి. GA4 టెక్నికల్గా ఒట్టి గూగుల్ అనలిటిక్స్ మాత్రమే ప్రమాణంగా పెట్టుకొని కొన్ని కంపెనీస్ అలాంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొని సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేసి వాటి మీద రెవెన్యూస్ జనరేట్ చేస్తూ, లీడ్ జనరేషన్స్ చేస్తూ, మీకు ఒక ఈకామర్స్ కంపెనీ ఉందా, మీ ఈకామర్స్ కంపెనీలో అసలు మీ క్లయింట్స్ ఎక్కడికి వస్తున్నారు, ఏం క్లిక్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది
మేము ఇంకా డీప్గా డేటా ఇస్తాము, ఎక్కడ వదిలేస్తున్నారు మీ వెబ్సైట్లో అనేది కూడా మేము ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము, దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ ఆ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మీరు షార్క్ ట్యాంక్ లాంటి ఎపిసోడ్స్ చూస్తున్నట్లయితే సగం మంది బిజినెస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో మేము డబ్బులు పెడతామని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ థింగ్స్ అనమాట. ఇదే మేము నేర్పిస్తాం. ఫస్ట్ మెయిన్ డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి, వాట్ ఈజ్ ఆ వెబ్సైట్, అసలు వెబ్సైట్ ఎందుకు, వెబ్సైట్ దానికి రీజన్స్ ఏంటి, వెబ్సైట్లో వితౌట్ కోడింగ్ ఎలా చేసుకోవచ్చు అనే బేసిక్ దగ్గర నుండి నెక్స్ట్ మేము ద ఫస్ట్ కమ్యూనికేషన్ ఆన్ ఇంటర్నెట్ ఇస్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ఈమెయిల్ కమ్యూనికేషన్, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్లో ఎంత రెవెన్యూస్ జనరేట్ చేయొచ్చు, బల్క్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఓకే, అండ్ పర్సనలైజ్డ్ ఫోకస్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటే ఏంటి, లేకపోతే పర్మిషన్ బేస్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అయితే ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈమెయిల్ ఈఎస్పీస్ అంటే ఈమెయిల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, రెస్పాన్సివ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా బిల్డ్ చేస్తారు, స్పామింగ్ ఫిల్టర్స్ ఏ విధంగా బిల్డ్ చేస్తారు, సో అక్కడ నుంచి లీడ్ జనరేషన్ ఏ విధంగా చేస్తారు, ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటి, ఫనల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అప్సెల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, క్రాస్ సెల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి లీడ్ జనరేషన్లో నేర్చుకుంటే, ఇవన్నీ చేయడానికి మనకి ట్రాఫిక్ కావాలి, వెబ్సైట్కి కానీ ఫనల్కి కానీ ఈమెయిల్కి కానీ డేటా కావాలి. అవన్నీ ఏ విధంగా చేస్తాము, వి విల్ గో టు గూగుల్ యాడ్స్ ఏ విధంగా చేస్తాం, ఆర్గానిక్గా ఎలా చేస్తాము, ఇన్ఆర్గానిక్గా ఎలా చేస్తాం, ఇన్ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ లాంటిది ఎలా చేస్తాం, ఎస్ఈఓలో మళ్ళీ ఆన్ పేజ్ ఎలా చేస్తాము, ఆఫ్ పేజ్ అంటే వెబ్సైట్ అవతల ఎలా చేస్తాం, వెబ్సైట్ మీద ఎలా చేస్తాం, అండ్ టెక్నికల్ ఎస్ఈఓ ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఈ గూగుల్ యాడ్స్లో చూస్తే షాపింగ్ యాడ్స్ ఉంటాయి, సెర్చ్ యాడ్స్ ఉంటాయి, డిస్ప్లే యాడ్స్ ఉంటాయి, వీడియో యాడ్స్ ఉంటాయి, యాప్ యాడ్స్ ఉంటాయి, స్మార్ట్ యాడ్స్ ఉంటాయి, ఏఐ తోటి ఇవన్నీ ఇప్పుడు ఎన్హాన్స్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ ఓకే బాగా చేస్తున్నాం, డబ్బులు పంపింగ్ చేస్తున్నాము, వెళ్తుంది, డేటా తెలుసుకోవాలంటే అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్ నేర్చుకుంటాం, అసలు మన క్లయింట్ ఎట్లా వెళ్తున్నాడు ఏంటి అనేసి. అక్కడ నుంచి మనం ఒక ఎగ్జాంపుల్, అక్కడ నుంచి మనం అసలు బ్లాగింగ్ ఏ విధంగా రాయాలి, ఒక కాంటెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి. ఉట్టి సోషల్ మీడియా మార్కెటింగ్నే ప్రమాణంగా పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించే కంపెనీలు ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్ బేస్ ఏ విధంగా పెంచుకుంటున్నారు, యూట్యూబ్ అనేది తీసుకోండి, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ ఏ విధంగా పెంచుకోవాలి, యూట్యూబ్లో కాంటెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి, ట్యాగ్స్ ఏ విధంగా పెట్టాలి, కీవర్డ్స్ ఏ విధంగా సెర్చ్ చేయాలి. యూట్యూబ్ అయిపోయిన తర్వాత మీరు ఫేస్బుక్ వస్తే మెటా యాడ్స్, ఇట్స్ నాట్ జస్ట్ బూస్టింగ్ అ పోస్ట్, ఒక పోస్ట్ని బూస్ట్ చేయడం కాదు, ఒక యాడ్స్ మేనేజర్కి వెళ్ళిన తర్వాత కన్వర్షన్ కింద ఏ విధంగా మారుతుంది, డైనమిక్ యాడ్ క్రియేటివ్స్ వల్ల కాస్ట్ పర్ క్లిక్ ఏ విధంగా పెరుగుతుంది, క్లిక్ త్రూ రేట్స్ ఏ విధంగా మనకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో మేము నేర్పిస్తాం. ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ సైకలాజికల్గా ఒక మార్కెటింగ్ సినారియోకి వెళ్ళి టెక్నికల్గా ఈ టర్మినాలజీస్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు ఇన్డెప్త్గా అసలు ఈ సబ్జెక్ట్లో ఇంత విషయం ఉంటే జస్ట్ లైక్ దట్ ఒక వీడియో విన్నాము, ఒక ఏఐ గురించి చెప్పాము, ఒక వెబ్సైట్ చూపించేసాము అయిపోయింది అని అంటే అది డిజిటల్ మార్కెటింగ్ కాదు. ఈ రోజు నా దగ్గర 10 క్లయింట్లు ఉన్నారు. ఒక 2000 పెట్టండి మీకు 10,000 వస్తాయి ఇలా చాలా మంది చెప్తూ ఉన్నారు కదా, ఇదంతా కూడా స్కామ్ అంటారా? 2000 పెట్టండి 10,000 వస్తాయంటే దేనికి పెట్టాలి, దేనికి వస్తాయి? ఈజీ మనీ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. కాకపోతే అది నిజంగా ఏంటి, దేనిలో పెట్టాలి, దేనికి వస్తాయి? ఒక అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకున్నా కూడా, ఒక డ్రాప్ షిప్పింగ్ తీసుకున్నా, ఈరోజు కోచెస్ బోలెడు మంది ఉన్నారు, వాళ్ళు సేల్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ని, కోర్సెస్ని సెల్ చేస్తున్నారు. ఒక కోర్సెస్ని సెల్ చేసి వాళ్ళు కొనిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఒక బిజినెస్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఎలా అయితే చేశారో అదే కదా వాళ్ళు చేయాలి, అంతే ఎఫర్ట్ పెట్టాలి కదా. లాజిక్ చాలా సింపుల్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మనం అమ్మినప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుండి ఆ వెబ్సైట్ నుంచి మనకి కమిషన్ వస్తుంది, అది కూడా విత్ ఇన్ 45 days డ్యూరేషన్ లోపల మనం తీసుకుంటే అని సర్టెన్ రూల్స్ ప్రతి కంపెనీకి ఉంటాయి. మనం చేస్తున్నామనంటే ఇది ప్రాపర్ బిజినెసే. ఇందులో మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చెప్తున్నా, అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఇట్లా పెడితే ఇట్లా రావడం కాదు, అదొక బిజినెస్ మోడల్. దాన్ని మనం స్కిల్ బేస్డ్గా దాన్ని రన్ చేయాలి, దానికి ఒక టైం ఇవ్వాలి, దానికి ఇంకా బెటర్ ఎన్హాన్స్మెంట్స్ ఏం చేయాలో చెప్పాలి. ఇప్పుడు నా వే ఆఫ్ వర్కింగ్ అయితే ఒక క్లయింట్ వచ్చిన తర్వాత నేను 2 months తీసుకుంటా ఆ క్లయింట్ని మొత్తం అర్థం చేసుకోవడానికి.
ఆ క్లయింట్ ఏంటి, వాళ్ళు ఇప్పటివరకు ఎలా అమ్ముతున్నారు, వాళ్ళ ఆడియన్స్ పర్సోనా ఏంటి, పర్సోనా అంటే పర్సనాలిటీ, ఓకే వీళ్ళు ఎంతవరకు పెట్టగలుగుతారు పర్ డే అమౌంట్, వీళ్ళు యాడ్స్ చేయాలనుకుంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయాలనుకుంటే చేయగలుగుతారా, ఉట్టి SEO తోటి వెళ్ళిపోతారా, ఉట్టి లోకల్ SEO తోటి వెళ్ళిపోతారా, ఇంకేమైనా బెటర్గా చేస్తారా, ఇలా ఒక అనాలిసిస్ ఉంటుంది. వీళ్ళకి ఫనల్ చేయొచ్చా, వీళ్ళు వెబినార్స్ చేయొచ్చా. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనం ఒక క్లయింట్ని తీసుకున్నప్పుడు ఇంత థింక్ చేస్తాం. చెయ్యాలి అని అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఇది బై ప్రాక్టీసే వస్తుంది. కాకపోతే దీనికి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రైన్ చేస్తే ఇట్స్ నో ఈజీ అండి. అంత ఈజీగా సబ్జెక్ట్ లేదు అని అంటే మాలాగా బీ స్కూళ్ళల్లో మార్కెటింగ్ చదువుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఆ ఫ్యాక్ట్ని. ఓకే, ఎందుకనంటే మేము కొన్ని కార్పొరేట్స్కి ఇప్పుడు కూడా ఇది చెప్పి మనం కంక్లూడ్ చేయొచ్చు. ఒక క్లయింట్ నేను వాళ్ళతో చాలా క్లియర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇమేజెస్ తోటి నేను చేస్తున్నాను, చాలా మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అదంటే ఏంటి అని. ఇంకా కూడా నేను చెప్పేది మన హైదరాబాద్ సిటీలో వాళ్ళ రెవెన్యూస్ మోర్ దెన్ 10 crores ఉంది బిజినెస్లో. వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలీదు. మేము వెళ్ళి టీచ్ చేస్తున్నాం వాళ్ళకి, ఇంత బిజినెస్ ఉందా ఇక్కడ కూడా అని రియలైజ్ అయ్యే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇంకా అంత రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్లో. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి, ఉన్నట్ట సబ్జెక్ట్ చచ్చిపోయినట్ట. ఎడ్యుకేట్ కాని వాళ్ళు మోర్ దెన్ 80% మార్కెట్లో ఉన్నారు అని నేను బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే నేను కలుస్తున్నాను అలా మనుషుల్ని, సో నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. అండ్ హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. హాఫ్ నాలెడ్జ్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఈ బిజినెసెస్లో మీరు అన్నారు 1 కోటి రూపాయలు సంపాదించాం. 1 కోటి రూపాయలు ఓవర్ నైట్ సంపాదించలేదు, 3 years పట్టింది. కాకపోతే 3 yearsలో నా బయ్యర్ ఎవరు, నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రోజు యాడ్స్కి ఎంత పెట్టాలి, ఓవరాల్గా నా వెబ్సైట్ క్లిక్ రేట్ ఎంత వస్తుంది, నేను ఇంకా బెటర్గా ఏం చేయాలి, నాకన్నా 100 times చేసే వాళ్ళు కూడా ఉన్నారు బ్యాక్ ఎండ్స్లో. మీరు కొన్ని కంపెనీస్ చూపిస్తే ఈరోజు కూడా మరి అమెజాన్ ఎందుకు ఉంది, అదే డిజిటల్ మార్కెటింగే చేస్తుంది. మింత్రా ఎందుకు ఉంది, డిజిటల్ మార్కెటింగే చేస్తున్నారు. స్విగ్గీ డిజిటల్ మార్కెటింగే చేస్తుంది. జొమాటో డిజిటల్ మార్కెటింగే చేస్తుంది. చచ్చిపోయిందా అండి డిజిటల్ మార్కెటింగ్? ఇన్ని కంపెనీలు చేస్తున్నాయి. సో అది కంటిన్యూషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఇది ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది, ఇది ఒక ఇండివిజువల్ అంటే ఒక పర్సన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు, ఈ విషయాలు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో విన్నారు కదండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంతవరకు ప్రాధాన్యం ఉంటుంది బిజినెస్ రంగంలో అనేది. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా మీరు కూడా ఆ బిజినెస్ రంగాల్లో మీరు పాల్గొనవచ్చు. ఒక మంచి అమౌంట్ అనేది ఒక సెకండ్ ఇన్కమ్గా మీరు ఎర్న్ చేయొచ్చు. దీన్ని మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చేసుకున్నట్లయితే మీరు బిజినెస్నే రన్ చేయొచ్చు. సో దీన్ని నేర్చుకోవడానికి సంబంధించిన ఒక డెమో కోర్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. దానిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో చెప్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.